వినాయక నిమజ్జనం సందర్భంగా స్వీట్ పొంగల్ ఎలా తయారు చేసామో చూద్దామా. పెసరపప్పు నేతిలో ద్వారగా వేయించుకొని కడిగిన బియ్యంలో నీళ్లు వంపేసి ఆ బియ్యాన్ని పాత్రలోకి వేసుకొని చందుగారు కొంచెం మంట పెంచండి సార్. అలానే బియ్యంలో నీళ్లు కూడా వేయండి సార్. అలా బాగా కలుపుకొని ఇగో ఈ బుడ్డిది ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తుంది. చందుగారు మెత్తగా బెల్లం దంచుతున్నారు. నేను ఇంకోసారి కలబెట్టుకొని వాహ్ ఎంత బాగా స్మెల్ వస్తుంది. ఈ బుడ్డది అయ్యిందని తలకాయ తింటాను తప్పటి నుంచి. అయ్యిందని నేను చెప్తున్నాను, చూసారా ఎంత బాగా వచ్చిందని. ఓ దిందులో బాగుందిలేవే డ్రెస్ వేసుకోపో. కలిపి కలిపి చేతులు బొబ్బులు వచ్చాయంటే చందు గారు తీసుకున్నారు. చందు గారికి అమ్మాయితో పులిహోర కలపడమే రాదు, ఇంకా ప్రసాదం ఏం కలుపుతారు. అయినా పర్వాలేదు, బాగానే కలుపుతున్నారే. అడుగు నుంచి కలపండి సార్. బెల్లం అలాగే ఉంది, కరిగే వరకు కలపండి సార్. కలుపు 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 కలపండి సార్, బాగానే కలుపుతున్నారు. కలుపు 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 కలుపు. ఇది ఎంటర్ అయింది, దీని ఆనందం చూడండి. వాసన గుమ్మగుమ్మలకే తట్టుకోలేకపోతుంది. ఎప్పుడెప్పుడా అనేటట్లు ఉన్నది పాపం. కాకపోతే నైవేద్యం పెట్టిన తర్వాతే తినాలని ఈ బుడ్డదని తెలియదు పాపం. మొత్తానికి స్వీట్ పొంగల్ రెడీ. ఇంకో ప్రసాదం టమాటా బాత్. టమాటాలో ఇలా స్లైసెస్ గా కట్ చేస్తుంది మా లాస్య పాప. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వాళ్ళ మదర్ కట్ చేస్తున్నారు. నూనెలో తాలింపు వేసుకున్నాక కట్ చేసుకున్న టమోటాను, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను బాగా వేయించి తిప్పండి సార్, బాగా కలపండి. సో బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మంచినీళ్ళతో బియ్యాన్ని బాగా కడిగి ఒక 2 సార్లు కడిగితే సరిపోద్ది. ఆ కడిగిన నీటిని పంపేసి బాగా మరుగుతున్న వాటర్లో టమోటా ఉడికిందా లేదా చూసి గుడ్డదాని ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదే. ఆ కడిగిన రైస్ ని అందులో వేసేసి సో అదనపు కొద్దిగా వాటర్ ని వేసి మూత పెట్టండి. గుమగుమలాడే టమోటా బాత్ ప్రసాదం రెడీ.